ప్రైజ్ ది లార్డ్. దేవుని పరిశుద్ధమైన నామానికి మహిమ కలుగును గాక. అందరం కూడా రెండు చేతులు స్తోత్రం చెప్తాం. హల్లెలూయా. మంచిది ప్రియ దేవుని ద్వారా ఈ రాత్రి ప్రార్థన కూటాలకు చేరువచ్చిన మీ అందరికీ కూడా ప్రభువైన యేసుక్రీస్తు నామమున నా హృదయపూర్వకమైన వందనాలు. మీకు మీ కుటుంబాలకు యేసు నామమున శుభములు కలుగును గాక. మంచిది. రాత్రి పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో నుండి దేవుని యొక్క వాక్యమును ధ్యానం చేయటం ద్వారా, దేవుని యొక్క వాక్యమును మనము చదువుట ద్వారా, వినట ద్వారా, జ్ఞాపకం చేసుకున్నట ద్వారా రాత్రి దైవిక సంబంధమైన దీవెన ఆశీర్వాదాలు మెండుగా పొందుకుంటున్నామని చెప్పి నేను నమ్ముతున్నాను. మీరు కూడా నమ్ముతున్నట్లయితే మరి యేసయ్యకు మహిమ కలిగినట్లుగా స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. మంచిది. సమయమందు పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో నుండి దేవుని యొక్క మాటలు ధ్యానించుకుందాం. పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో దేవుని యొక్క మాటలు ధ్యానించే ముందు చేరువచ్చినటువంటి మనందరికీ కూడా, సంఘమును కానుకున్న వారందరికీ కూడా, సార్వత్రిక సంఘములో దేవుని వెంబడించే వారందరికీ కూడా ప్రభువు ప్రార్థన ఆలకించాలి అన్నటువంటి ఆశ కలిగినటువంటి వారమై ఉంటాం. ప్రభు మన ప్రార్థన ఆలకించాలి, ప్రభు మన ప్రార్థన వినాలి, ప్రభు నా ప్రార్థనకు సమాధానం ఇవ్వాలి, ప్రభు నా ప్రార్థనకు జవాబు ఇవ్వాలి, నా ప్రార్థన దేవుడు వినాలి అన్నటువంటి ఆశ కలిగి, ఆసక్తి కలిగి మనం జీవిస్తూ ఉంటాం దేవుని యొక్క సన్నిధానంలో. దేవునికి మహిమ కలుగును గాక. అవునంటారా కాదంటారా? ఖచ్చితంగా దేవుడు మన ప్రార్థన ఆలకించినట్లుగానే మనం ఆశపడుతుంటాం. దేవుడు మన ప్రార్థనలను మనము ఆశపడుతూ ఉంటాం. అయితే ప్రతి ఒక్కరు కూడా ప్రార్థన దేవుడు వినాలని ఆశపడుతుంటాం. కానీ మరి కొన్నిసార్లు మన ప్రార్థనకు జవాబు రాకుండా ఉంటుంది, మన ప్రార్థనకు సమాధానం రాకుండా ఉంటుంది, మన ప్రార్థనకు దేవుని యొక్క సన్నిధి నుంచి జవాబు రానటువంటి స్థితిగతుల మధ్య కూడా మనం ఉంటుంటాం. కొన్నిసార్లు మనం అనుకుంటాం, ఎంత ప్రార్థన చేసినా కూడా దేవుడు మా మొర వినట్లేదు, ఎంత ప్రార్థన చేసినా దేవుడు మాకు జవాబు ఇవ్వట్లేదు, ఎంత ప్రార్థన చేసినా దేవుడు మా జీవితాలలో మేలు చేయట్లేదు అన్నటువంటి ఆలోచనలు కూడా, ప్రశ్నలు కూడా మనకు వచ్చే ఉంటాయి. ప్రియ దేవుని బిడ్డలారా, దేవునికి స్తోత్రం కలుగును గాక. అయితే పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో మనం చూసినట్లయితే ప్రార్థన దేవుడు ఆలకిస్తానని సెలవిస్తున్నాడు. అడగండి మీకు ఇవ్వబడుతుందని దేవుడు సెలవిస్తున్నాడు. నాకు మొరపెట్టుడి నేను మీకు ఉత్తరం ఇస్తానని దేవుడు సెలవిస్తున్నాడు. ఇలాగ దేవుడు మహాదేవుడు మన ప్రార్థన ఆలకించడానికి ఆయన సంసిద్ధుడై ఉన్నాడని దేవుడు తెలియపరుస్తున్నాడు. కానీ కొన్నిసార్లు మన ప్రార్థనకు జవాబు రాదు. దానికి కారణాలు ఏంటి? రాత్రి మనం జ్ఞాపకం చేసుకుందాం. ఈ రాత్రి మన పాఠ్యాంశం పేరు ఏంటంటే ప్రార్థనకు ఆటంకాలు. ఏమంటండి? ప్రార్థనకు ఆటంకాలు అటువంటి అంశాన్ని జ్ఞాపకం చేసుకుందాం. పరిశుద్ధ బైబిల్ గ్రంథాన్ని మనం చూసినట్లయితే, ప్రియ దేవుని ద్వారా పరిశుద్ధమైనటువంటి బైబిల్ గ్రంథాన్ని మనం చూసినట్లయితే పాత నిబంధన పుస్తకము సామెతల గ్రంథాన్ని ఒకసారి మనం జ్ఞాపకం చేసుకుందాం. దేవుడు ఎందుకు మన ప్రార్థన వినడు, మన ప్రార్థనకు ఆటంకాలు ఏంటి అన్నటువంటి కొన్ని సంగతుల్లో మొట్టమొదటి దాన్ని మనం ఈ సమయం జ్ఞాపకం చేసుకుందాం. సామెతల గ్రంథము 28వ అధ్యాయము 9వ వచనమును జ్ఞాపకం చేసుకుని ముందుకు వెళ్దాం. పరిశుద్ధ బైబిల్ గ్రంథము సామెతల గ్రంథము పాత నిబంధన పుస్తకం సామెతల గ్రంథము 28వ అధ్యాయం 9వ వచనం. ధర్మశాస్త్రము వినకుండా చెవిని తొలగించుకుని వాని ప్రార్థన హేయము. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ఇక్కడ దేవుడు మహాదేవుడు మనకు సెలవిస్తున్నటువంటి మాట ఏంటంటే, ధర్మశాస్త్రమును వినకుండగా చెవిని తొలగించుకున్నటువంటి వాని ప్రార్థన హేయము అన్నటువంటి మాట దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. ఈ వాక్యానుసారంగా మనం జ్ఞాపకం చేసుకున్నాలి. ప్రియ దేవుని బిడ్డలారా, ధర్మశాస్త్రం వినకుండగా అంటే దేవుని మాటను వినకుండగా, దేవుని యొక్క వాక్యమును వినకుండగా, లేకపోతే దేవుని మాటకు లోబడకుండగా, విధేయత చూయించకుండగా, దేవునికి లోబడకుండగా మనం జీవిస్తే దేవుడు మన ప్రార్థన ఆలకించుడు అని సామెతల గ్రంథమును రచించినటువంటి దేవుడు జ్ఞానం చేత నింపబడినటువంటి సొలొమోను రాజు గారు స్పష్టంగా తెలియపరుస్తూ ఉన్నారు.
ఈ రోజున మనం సార్వత్రిక సంఘంలో దేవుని వెంబడించి వారిని చూసినప్పటికీ 100 99% మంది ఎలాగుంటారంటే దేవునికి లోబడినటువంటి వారిగా కనబడుతూ ఉంటారు. వారి ఇష్టానుసారంగా జీవించడం, వారికి నచ్చినట్టుగా జీవించడం, వారికి మెచ్చినట్టుగా జీవించడం, నచ్చిన మార్గాలు కూడా వెళ్ళటం, ఇష్టమైన దారులు కూడా వెళ్ళటం. అసలు దేవునికి ఈ మార్గంలో వెళితే ఆయనకి ఇష్టమేనా? అసలు ఈ పని చేస్తే నేను దేవునికి లోబడినట్ల, ఈ మార్గంలో వెళితే నేను దేవునికి లోబడినట్ల, దేవుని ఎదిరించినట్ల అటువంటి ఆలోచన లేకుండా, గ్రహింపు లేకుండా ఇష్టానుసారంగా జీవించే క్రైస్తవ సమాజం రోజు రోజుకి పెరిగిపోతూ ఉంది ప్రియదేని బిడ్డరా. అందుకే దేవుడు మహాదేవుడు అంటున్నాడు, నా మాటని మీరు ఏం చేయాలా? వినాలా. మాటని విని తర్వాత ఏం చేయాలా? లోబడాలి. ఎప్పుడైతే మనం దేవుని వాక్యంని వింటామో, విన్నటువంటి తదుపరి ఎప్పుడైతే మనం లోబడతామో అప్పుడు దేవుడు మన ప్రార్థన వింటాడంట. అంటే ఎప్పుడైనా దేవుని వాక్యం విన్నప్పుడు కానీ, చదివినప్పుడు కానీ, ధ్యానించినప్పుడు కానీ దాన్ని వినకుండా మన ఇష్టానుసారంగా చేసామంటే ధర్మశాస్త్రం మనం ఏం చేసినటువంటి వారం అవుతాం? తొలగించి వారం అవుతాం. దేవుని వాక్యము తొలగించి వారం అవుతాం. దేవుని వాక్యమును విసర్జించి వారం అవుతాం. దేవుని వాక్యమును త్రోసివేసి వారం అవుతాం. దేవుని వాక్యమును మరి తొలగించినప్పుడు, త్రోసివేసినప్పుడు దేవుడు అంటాడు, నీవు నా మాట వినకుండగా నీ చెవిని నువ్వేం చేసావు? త్రోసివేసావు గనుక నేను నీ ప్రార్థన వినను. ఒకవేళ నువ్వు ప్రార్థన చేసినా కూడా అది నాకు హేయము, అది నాకు ఇష్టమైనది కాదని దేవుడు మాట్లాడుతున్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. కాబట్టి నెంబర్ 1 ప్రార్థనకు ఆటంకం ఏంటి అంటే లోబడకపోవటం. ఏమంట? లోబడకపోవటం. మనం ప్రభు సన్నిధికి వస్తున్నప్పుడు, దేవుని దగ్గరకు వస్తున్నప్పుడు, ప్రభు రక్తంలో మనం కడగబడినప్పుడు, మనం ప్రార్థన చేస్తున్నప్పుడు ఆ ప్రార్థన ఫలించాలి అంటే మనం దేవునికి లోబడాలి. ఎప్పుడైతే మనం దేవునికి లోబడతామో దేవుడు అప్పుడు మన ప్రార్థన వింటాడు. ప్రియదేవులారా, దేవునికి స్తోత్రం కలుగునుగాక. లోబడినటువంటి వారిని మనం జ్ఞాపకం చేసుకుంటే పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో ఆదికాండము 22వ అధ్యాయంలో మనం చూస్తాం. ప్రియదేవులారా, ఆదికాండము 22వ అధ్యాయము 1 నుంచి 12 వచనాల వరకు రాయబడి ఉంటుంది. ఇక్కడ అబ్రహాము గారి గురించి ప్రస్తావించబడింది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. దేవుడు అబ్రహామును ఏం చేశాడట? పరీక్షించాడట, పరిశోధించాడట. ఏమని పరిశోధించాడు? ఆ సంగతులు జరిగినటువంటి తర్వాత ఒకసారి ఆ లేఖనం ఒక వచనం చదువుదాం. పాత నిబంధన పుస్తకము ఆదికాండము 22వ అధ్యాయము 1వ వచనం. ఆ సంగతులు జరిగిన తర్వాత దేవుడు అబ్రహామును పరిశోధించెను. ఎట్లనగా ఆయన అబ్రహామా అని పిలువగా అతడు చిత్తము ప్రభువా అనెను. అప్పుడు ఆయన, నీకు ఒక్కడయున్న నీ కుమారుణ్ణి అనగా నీవు ప్రేమించు ఇస్సాకును తీసుకుని మొరియా దేశమునికి వెళ్ళి అక్కడ నేను నీతో చెప్పబోవు పర్వతములలో ఒకదాని మీద దహన బలిగా అతను నర్పించమని చెప్పాను. దేవునికి మహిమ కలుగునుగాక. ప్రియమైన దేని బిడ్డరా, ఇక్కడ అబ్రహామును దేవుడు ఏం చేస్తున్నాడు? పరిశోధిస్తూ ఉన్నటువంటి సంగతులు మనం చూస్తూ ఉన్నాం. ఆ సంగతులు జరిగిన తర్వాత అంటే ఇక దేవుడు ఆశీర్వదించిన తర్వాత, దేవుడు దీవించిన తర్వాత వాగ్దానమును పుత్రుడైనటువంటి ఇస్సాకును కూడా దేవుడు అబ్రహాం గారికి ఇచ్చిన తర్వాత కొన్ని దినములు, కొన్ని సంవత్సరాలు గడిచినటువంటి తర్వాత దేవుడు అబ్రహామును పిలుస్తున్నాడట. అబ్రహాం అంటే చిత్తం ప్రభువా అని అబ్రహాము ప్రత్యుత్తరం ఇచ్చాడు, జవాబు ఇచ్చాడు. వెంటనే అప్పుడు అంటున్నాడు దేవుడు, నీకు ఒక్కడైనటువంటి నీ కుమారుణ్ణి అనగా నీవు ప్రేమించి ఇస్సాకుని తీసుకుని మొరియా ప్రాంతములోనికి వెళ్ళి అక్కడ ఒక కొండ మీద నువ్వేం చేయాలి? నాకు దహన బలిగా అర్పించాలా, నీ కుమారుని నాకు బలివ్వాలా అనేటువంటి మాట దేవుడు తెలియపరుస్తూ ఉన్నాడు. ఎప్పుడైతే ఈ మాట అబ్రహాము గారికి దేవుడు తెలియపరిచాడో మనం ఆ సంగతులు కిందికి ఇంకా చదివినట్లయితే, ఆ తెల్లవారుజామునే లేచి గాడిదని తీసుకొని, కట్టెలను తీసుకొని, నిప్పుని తీసుకొని, కత్తిని తీసుకొని, తన కుమారుని తీసుకొని, పనివారిని తీసుకొని ఆయన ఏం చేశాడు? దహన బలిని అర్పించడానికి ఆ మొరియా ప్రాంతానికి ఆయన బయలుదేరాడు. ప్రియ దేని బిడ్డరా, దేవుడు ఎప్పుడైతే మాట చెప్పాడో, దేవుడు ఎప్పుడైతే వాక్కుని చెప్పాడో, దేవుడు ఎప్పుడైతే తన స్వరమును అబ్రహాం గారికి వినిపించాడో, తెలియపరిచాడో, ఆలస్యం చేయకుండా అబ్రహాం గారు ఏం చేశారంటే వెంటనే పని చేయడానికి ఇష్టపడాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. వెంటనే లోబడడానికి ఇష్టపడాడు.
వెంటనే దేవుని మాటని వినటానికి ప్రయత్నం చేశాడు. వెంటనే తన కుమారుని కావలసినటువంటి అన్నిటిని ఏర్పాటు చేసుకుని అబ్రహాము గారు ఒక్క మాట కూడా దేవునికి ఎదురు మాట్లాడకుండా, ఒక మాట కూడా దేవునికి ప్రత్యుత్తరం ఇవ్వకుండా, ఒక మాట కూడా దేవునికి అలా కాదు ప్రభువా, అలా కాదు దేవా అని మాట్లాడకుండా, దేవుడు చెప్పినది చెప్పినట్టుగా యావత్తు కూడా చేయడానికి దేవుని మాట విని లోబడినటువంటి వ్యక్తిగా మనకు అబ్రహాము గారు కనబడుతున్నారు. దేవునికి స్తోత్రం కలుగునుగాక, దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ఆయన ప్రయాణం చేశాడు, 3 రోజులు ప్రయాణం చేశాడు. ఆ దేవుడు చెప్పినటువంటి ఆ ప్రాంతంలోనికి వెళ్ళాడు, ఆ కొండ మీదకి వెళ్ళాడు. అక్కడ బలిపీఠం ఏర్పాటు చేశాడు, కట్టెల్ని కూడా పేర్చి పెట్టాడు. తన కుమారుని కూడా బలి ఇవ్వటానికి అబ్రహాం గారు సంసిద్ధమైనప్పుడు దేవుడు ఆ బలిని ఆపివేశాడు. దేవునికి మహిమ కలుగునుగాక. నీవు నాకు భయపడుతున్నావని, నీవు నా మాట వింటున్నావని, నువ్వు నాకు లోబడుతున్నావని, దీని గురించి నాకు తెలుసు అని దేవుడు మహాదేవుడు పలికి అబ్రహాము గారికి ఏం చేస్తాడంటే, అసలు ఇస్సాకుని నువ్వు పొడవకూడదు, చంపకూడదు, కత్తి వేయకూడదు, పోటు పొడవకూడదు అని తెలియపరుస్తాడు. వెంటనే అబ్రహాము గారు పక్కకు చూస్తే పొదల్లో ఒక చిక్కబడినటువంటి ప్రోటోల్ని కూడా దేవుడు సిద్ధపాటు చేస్తాడు. దేవునికి మహిమ కలుగునుగాక. మన జ్ఞాపకం చేసుకుంటే దేవుడు అబ్రహాము గారిని ఏం చేస్తాడంటే, ఆయన మాటకు లోబడాడు గనక, ఆయన వాక్కుకు విధేయత చూపించాడు గనక, ఆయన మాటను చెవిన పెట్టి విన్నాడు, లోబడాడు గనక అబ్రహామును దేవుడు ఏం చేశాడంటే బహుగా ఆశీర్వదించాడు. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ఆది కాండము మనం చూడండి 22వ అధ్యాయము 18వ వచనంలో దేవుడు ఈ మాట అంటాడు. చూడండి ఒకసారి 18వ వచనం. మరియు నీవు నా మాట విన్నందున భూలోకములోని జనములన్నీయు నీ సంతానము వలన ఆశీర్వదించబడును, నా తోడని ప్రమాణము చేర్చునని యెహోవా సెలవిచ్చును. దేవునికి స్తోత్రము కలుగునుగాక. హల్లెలూయా. ప్రియమైన దేని బిడ్డరా, ఇక్కడ దేవుడు అంటున్నాడు, మరియు నువ్వు నా మాట విన్నందున. ఎవరు మాట విన్నాడు? దేవుని మాట ఎప్పుడైతే అబ్రహాము గారు విన్నారో, నీవు నా మాట విన్నందున భూలోకములోని జనములన్నీ నీ సంతానం వల్ల ఏమవుతుంది? ఆశీర్వదించబడుతుందని దేవుడు తెలియపరుస్తున్నాడు. దేవునికి మహిమ కలుగునుగాక. కాబట్టి ఇక్కడ సామెతల గ్రంథములో 28వ అధ్యాయంలో 9వ వచనం జ్ఞాపకం చేసుకున్నాం. ధర్మశాస్త్రముని వినకుండా చెవుని తొలగించుకున్నవని ప్రార్థన హేయం. ఇక్కడ అబ్రహాము గారు దేవుని మాటను విన్నాడా, తొలగించుకున్నాడా? విన్నాడా, ఎదిరించాడా? లోబడాడా, ఎదిరించాడా? విన్నాడా, తిరస్కరించాడా? దేవుని మాటను పక్కన పెట్టాడా అని మనం ఆలోచన చేస్తే, అబ్రహాము గారి ప్రియమైన దేవుని వాక్కును శ్రద్ధగా విన్నాడు. వినడమే కాదు, ఆ మాటను పాటించడానికి కూడా ప్రయత్నం చేశాడు. ప్రయత్నం చేయడం కాదు, చేశాడు కూడా. దేవునికి మహిమ కలుగునుగాక. అందుకే అబ్రహాము గారు ఆశీర్వదించబడుతున్నాడు. దేవునికి స్తోత్రము కలుగునుగాక. వెంటనే అబ్రహాము అసలు నాకు కొంత టైం ఈ ప్రభు అని అడగలేదు, కొంచెం సమయం ఈ ప్రభు అని లేదు, ఒక 2 రోజులు, ఒక వారం ఈ ప్రభు అని లేదు. వెంటనే రాత్రి దేవుని స్వరం విన్నాడు, వేకుజామున ప్రయాణాన్ని కొనసాగించాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. కాబట్టి మనము కూడా దేవుని సన్నిధిలో మన ప్రార్థన ఫలించాలంటే, మనం ఆశీర్వదించబడాలి, దీవించబడాలంటే, మన ప్రార్థనకు జవాబు రావాలంటే, మన ప్రార్థనకు దేవుని సన్నిధి నుంచి సమాధానం రావాలంటే, మనము కూడా దేవుని మాటను వినే వ్యక్తులుగా ఉండాలి. దేవుని మాటను ఎప్పుడైతే మనం త్రోసివేస్తామో, దేవుని వాక్యమును వినకుండా ఎప్పుడైతే చెవుని తిప్పివేసుకుంటామో, దేవుని వాక్యం ఎప్పుడైతే అనుసరించకుండా, లోబడకుండా మనం జీవిస్తామో, ప్రభు మన ప్రార్థన వినడు. మీరు ఎంత ప్రార్థన చేసినా, ఎంత ఉపవాసం ఉన్నా, ఎంత కన్నీళ్లు కార్చినా, మీరు ఎంతగా దేవునికి మొరపెట్టినా, లోబడకుండా, దేవుని మాటని వినకుండా చేసే ప్రార్థన ఆయనకు హేయం, ఇష్టము లేదని ప్రభు తెలియపరుస్తున్నాడు. దేవునికి మహిమ కలుగునుగాక. రాత్రి దేవుడు మనందరితో మాట్లాడుతున్నాడు. దేవుని యొక్క మాటను వినే వ్యక్తులుగా ఉండాలి, లోబడే వ్యక్తులుగా మనం ఉండాలి. దేవునికి మహిమ కలుగునుగాక. మరి చేరి వచ్చిన వారందరికీ, సంఘమును కానుకున్న వారందరికీ కూడా దేవుడు మహాదేవుడు తన మాటకు లోబడేటు కృపాను గురించునుగాక. దేవునికి మహిమ కలుగునుగాక. ప్రియ దేని బిడ్డరా, లోబడినటువంటి అబ్రహాము గారిని దేవుడు ఏం చేశాడట? ఆశీర్వదించాడు. పరిశుద్ధ బైబిల్ గ్రంథం చూడండి, లోబడినటువంటి వ్యక్తిని కూడా మీకు పరిచయం చేసి ముగిస్తాను.
పరిశుద్ధ బైబిల్ గ్రంథం మనం చూస్తే లోబడినటువంటి వ్యక్తిని కూడా మీకు చూపించి పరిచయం చేసి ముగిస్తాను. రండి, మొదటి సమూయేలు గ్రంథాన్ని చూడండి. 15వ అధ్యాయంలో మనం చూసినట్లయితే ప్రియమైనటువంటి దేని బిడ్డలారా, మొదటి సమూయేలు గ్రంథము 15వ అధ్యాయము 22-23 వచనాలను ఒకసారి జ్ఞాపకం చేసుకుని ముందుకు వెళ్దాం. అందుకు సమూయేలు తాను సెలవిచ్చిన ఆజ్ఞను ఒకడు గైకొనుట వలన యెహోవా సంతోషించినట్లు ఒకడు దహన బలులను అర్పించుట వలన ఆయన సంతోషించునా? ఆలోచించుము. బలులు అర్పించుట కంటే ఆజ్ఞను గైకొనుటయు, ప్రొట్టేల క్రొవ్వు అర్పించుట కంటే మాట వినుటయు శ్రేష్టము. తిరుగుబాటు చేయుట, సోద చెప్పుటయను పాపముతో సమానము. మూర్ఖత్వమును అగుపరచుట, మాయ విగ్రహము, గృహ దేవతలను పూజించుటతో సమానము. యెహోవా ఆజ్ఞను విసర్జించితివి గనుక నీవు రాజుగా ఉండకుండా ఆయన నిన్ను విసర్జించననగా. దేవునికి స్తోత్రము కలుగునుగాక. ఇక్కడ సౌలు రాజు కనబడుతున్నారు. మనకు బాగా తెలుసు సౌలు ఎలాంటి వ్యక్తి అంటే అసలు రాజు కావడానికి యోగ్యుడే కాడు. చాలా అల్ప గోత్రానికి చెందినటువంటి వ్యక్తి. ఈయన తన తండ్రి యొక్క గాడిదలను పోట్టుకుపోతే ఆయన గాడిదలను వెతుక్కోవడానికి ఆ ప్రాంతం ఆ గ్రామం వెళ్తున్నటువంటి తరుణంలో ఈ ఇశ్రాయేలు ప్రజలందరూ కూడా, దేవుని బిడ్డలందరూ కూడా మాకు రాజు కావాలి అని సౌలు ఈ యొక్క సమూయేలు ప్రవక్తతో వారు తెలియపరుచినప్పుడు దేవుని కాడ వెళ్ళి ప్రార్థన చేసి ప్రవక్త దేవుని అడిగినప్పుడు దేవుడు అంటాడు, నిన్ను కాదు వారు త్రోసివేసింది, నన్ను త్రోసివేశారు, వారికి అయినట్లుగా జరుగునని చెప్పి ఈ సౌలుని ఏం చేశాడు, సమూయేలు గారి ద్వారా అభిషేకించి రాజుగా నియమించాడు. దేవునికి మహిమ కలుగును గాక. అసలు రాజుగా అవడానికి యోగ్యత లేనటువంటి వ్యక్తిని రాజుగా చేశాడు. ఇలా తన జీవితం కొనసాగుతున్నటువంటి తరుణంలో ఒక రోజున శత్రువు అనేటువంటి వ్యక్తి, అమాలేకులు యుద్ధానికి వచ్చారు. ఈ అమాలేకులు ఎవరైతే ఉన్నారో వారితో యుద్ధానికి వెళ్తున్నప్పుడు ముందుగానే దేవుడు మాట్లాడాడు ప్రవక్త ద్వారా, సమూయేలు ద్వారా, నువ్వు వెళ్ళి అందులో ఉన్నటువంటి ప్రతిది కూడా నువ్వేం చేయాలా, నిర్మూలన చేయాలా. ఏది కూడా అందులో నువ్వు తీసుకోవడానికి వీలేదు, ఏది కూడా నువ్వు తీసుకొని రావటానికి వీలేదని దేవుడు చెప్తే సౌలు రాజు ఏం చేశారంటే, ప్రియ దింబెరా, వెళ్ళాడు కానీ దేవుని ఆజ్ఞను మీరాడు. కొంతవరకు అయితే దేవుని ఆజ్ఞను పాటించాడు, కొంతవరకు దేవుని ఆజ్ఞను మీరాడు. అమాలేకులు పూర్తిగా నాశనం చేయకుండా సౌలు ఏం చేశారంటే అక్కడటువంటి క్రొవ్వినటువంటి కొన్ని జీవాలను తీసుకుని వచ్చాడు. పొట్టేళ్ళని కానీ, ఎడ్లను కానీ, కోడలు దూడలు కానీ వాటిని తీసుకుని వచ్చి దేవుని మాటను పూర్తిగా పాటించకుండా ఏం చేశారంటే దేవునికి దహన బలిగా ఇవి వస్తావని చెప్పి ఆలోచన చేసి తీసుకుని వచ్చాడు. తీసుకుని వచ్చిన తర్వాత ప్రవక్త సమూయేలు గారు అడుగుతారు, ఏంటి సౌలు, నువ్వేంటి చేసింది ఏంటి, దేవుడు మాట చెప్పింది ఏంటి, నువ్వు చేసింది ఏంటి, దేవుడు ఆజ్ఞ ఇచ్చింది ఏంటి, నువ్వు చేసింది ఏంటి అని మాట్లాడితే, లేదయ్యా నేను దేవుడు ఎట్లా చెప్తే అట్లా చేశాను, మరి ఆ రంకెలు వినబడుతున్నాయి, అరుపులిలో పడుతున్నాయి, ఏంటంటే అవి మంచి జీవాలు, మంచి పొటేన్లు, మంచి ఎద్దులు, మంచి కోడిదూడలు, అవి దేవునికి బలి ఇవ్వటానికి నేను తీసుకొని వచ్చానని మాట్లాడుతున్నాను. అప్పుడు మాట్లాడుతున్నాడు దేవుని యొక్క సేవకుడు సమూయేలు గారు, మాట వినుట బలులర్పించుట కంటే మాట వినుట శ్రేష్టము. నువ్వు దేవుని మాట వినకుండా తిరుగుబాటు చెప్పావు కనుక నువ్వు పాపము చేసిన వానితో సమానము. దేవునికి మహిమ కలుగును గాక. కాబట్టి నేను నిన్ను రాజుగా ఉండకుండా ఏం చేస్తాను, తిరస్కరిస్తున్నాను, త్రోసి వేస్తున్నాను దేవుడు మాట్లాడుతూ వస్తున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. కాబట్టి ఈ రోజున చాలా మంది కూడా దేవుని వెంబడించే వారిలో సౌలు రాజు వలె సగం మాటలు వినేవారు ఉంటారు. ఎలాగనా సగం కొంచెమే. ఇక్కడ సౌలు రాజు మొత్తం పూర్తిగా దేవుని మాటలు విన్నాడంటే కాదు, కానీ సగమే విన్నాడు, కొద్దిగానే విన్నాడు, కానీ దేవునికి అవిధేయత చూపించాడు. కాబట్టి దేవునికి బలి అర్పించడం కంటే మాట వినుట శ్రేష్టము, బలి అర్పించడం కంటే విధేయత, ఆయనకి నచ్చినటువంటి జీవితము. దేవునికి స్తోత్రము కలుగును గాక. అందుకే ఈ రోజున మన ప్రార్థన ఎందుకు వినబడట్లేదు, మన ప్రార్థనకు సమాధానం ఎందుకు రావట్లేదు, అసలు మన ప్రార్థనకు ఆటంకాలు ఏంటంటే దేవుని యొక్క మాటను
త్రోసివేసుట. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి అబ్రాహాము గారు దేవుని మాటకు లోబడి ఉన్నటువంటి కారణాన ఆయన ఆశీర్వదించబడాడు. సౌలు రాజు గారు దేవుని మాటకు విధేయత చూపించలేదు గనక, లోబడలేదు గనక సౌలు రాజుగా ఉండకుండా ఏం చేశాడంటే ఉన్నటువంటి అభిషేకం కోల్పోయాడు, రాజు స్థానం కోల్పోయాడు, తన జీవితంలో చేతులారా తను నాశనం చేసుకున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. కాబట్టి ఈరోజు దేవుని సన్నిధానంలో మనం కూడా చాలాసార్లు దేవుడు మన ప్రార్థన వినాలా, దేవుడు మన స్వరం వినాలా, దేవుడు మన ప్రార్థనకు సమాధానం ఇవ్వాలా, దేవుడు మన ప్రార్థనకు జవాబు ఇవ్వాలనుకుంటూ ఉంటాం. అబ్రాహాము గారు వల్ల మనం దేవుని మాటకి విధేయత చూపిస్తే, లోబడితే ఖచ్చితంగా దేవుడు మన ప్రార్థన వింటాడు. ఒకవేళ మనం విధేయత చూపించకపోతే దేవుడు మన ప్రార్థన వినడు. మనం చదివాం సామెతల గ్రంథం 28వ అధ్యాయము 9వ వచనంలో, ధర్మశాస్త్రం వినకుండగా చెవును తొలగించుకున్నటువంటి వాని ప్రార్థన దేవునికి హేయము. దేవునికి స్తోత్రము కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి మనం దేవుని మాట వినకుండగా ఎంత ప్రార్థన చేసినా, దేవుని మాటకు లోబడకుండగా ఎంత ప్రార్థన చేసినా, దేవునికి మాటకు విని లోబడక విధేయత చూపించకుండగా మనం ఎంతో మొరపెట్టినా కూడా మన ప్రార్థనకు సమాధానం రాదుగాక రాదు. కాబట్టి దేవుడు మన ప్రార్థన వినాలంటే మనం ఏం చేయాలా? దేవుని మాటను ఫస్ట్ బాగా వినాలా. విన్న తర్వాత ఆ రీతిగా చేయడానికి మనం ఏం చేయాలా? లోబడాల. దేవునికి స్తోత్రం కలుగును గాక. అప్పుడు దేవుడు మీ ప్రార్థన వింటాడు. అప్పుడు దేవుడు పరలోకం నుంచి సమాధానం తీసుకొని వస్తాడు. అప్పుడు మీ ప్రార్థనకు ఆయన ప్రత్యుత్తరం ఇస్తాడు. అప్పుడు ప్రార్థనకు సమాధానం దేవుడు అనుగ్రహిస్తాడు. కాబట్టి రాత్రి దేవుడు మాట్లాడుతున్న నా కుమారుడా నువ్వు నాకు లోబడాలి అన్నటువంటి మాటను తెలియపరుస్తున్నాడు. ఒకవేళ చేరి వచ్చినటువంటి వారిలో, మన సంఘమును ఆనుకున్న వారిలో ఒక లోబడినటువంటి తత్వం ఉన్నట్లయితే ఆ యొక్క జీవితం నజరుడైన యేసు నామమున లయపరచబడును గాక. నజరుడైన యేసు నామమున తొలగిపోవును గాక. మన మాట విందామా? దేవునికి లోబడదామా? మాట వినకుండా దేవుని ఎదురుద్దామా? ప్రార్థన వినాలంటే ఏం చేయాలా? మాట వినాలా, దేవుని వాక్యముని వినాలా. దేవుని మాటలు విని లోబడినప్పుడే మన ప్రార్థనకు బలం. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుడు అటు కృప మనకు అనుగ్రహించును గాక. కొద్ది మాటలు దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. ప్రార్థన చేసుకుందాం. ప్రియ దేవుని బిడ్డలారా, దయచేసి అందరూ కూడా మోకలి మీదకు రండి. స్తోత్రం, 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 స్తోత్రం. పరిశుద్ధుడా మీకు స్తోత్రము నాయన. పరమ తండ్రి మీకు స్తోత్రము నాయన. కృపగల తండ్రి మీకు స్తోత్రము నాయన. మాట్లాడు దేవా మీకు స్తోత్రము నాయన. జీవము గల దేవా మీకు స్తోత్రములు, స్తోత్రములు, స్తోత్రములు నాయన. సైన్యములకు అధిపతైన దేవా మీకు స్తోత్రం, 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 స్తోత్రం. ప్రార్థన చేద్దాం. అందరం కూడా మౌనం కూడా ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడా మీ ఘనమైన నామమునకు వందనాలు నాయన. స్తుతులు, స్తోత్రములు నాయన. అయా ఈ రాత్రి ప్రభు ఈ రీతిగా మీ సన్నిధిని మాకు అనుగ్రహించిన విధానం నుండి మీకు స్తోత్రాలు. అయా ప్రారంభ ప్రార్థన మొదలుకొని అయా ముగింపు ప్రార్థన వరకు నాయన మీరు మా మధ్య ఉండి నాయన మీ నామమునకు మహిమకరంగా జరిగించినటువంటి కూటాలను బట్టి మీకు స్తోత్రాలు నాయన. దేవా మీకు వందనాలు, వందనాలు, వందనాలు నాయన. అయ్యా 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 ప్రార్థనకు ఆటంకాలటువంటి అంశంలో నాయన అయా మాతో అందరితో మీరు మాట్లాడినటువంటి నాయన అయా విధానం నుండి మీకు స్తోత్రాలు తండ్రి. అయ్యా మీ మాటని వినకుండగా నాయన అయ్యా మిమ్మల్ని ఎదిరించిన ఆయన ఇష్టానుసారంగా నాయన నచ్చినట్టుగా నాయన మేము జీవించినట్లయితే నాయన అటు ప్రార్థన మీకు హేయం అని మీరు సెలవిస్తున్నారు నాయన. ఈ సమయాన ప్రభు అబ్రహాము గారిని నాయన మాకు మాదిరిగా చూపిస్తున్నారయ్యా. సౌలు రాజు గారి నాయన మీరు మాకు మాదిరిగా చూపిస్తున్నారయ్యా. అబ్రహాము మాట విని లోబడాడు గనక ఆశీర్వదించబడాడు తండ్రి. మీకు స్తోత్రాలు. సౌలు రాజు మీ మాటని విన్నాడు గాని లోబడలేదు గనక, అవి విధేయత చూపించాడు గనక, మీకు వ్యతిరేకంగా నిలబడి ఉన్నాడు గనక, ఎదురాడినటువంటి వ్యక్తిగా ఉన్నాడు గనక, తనకిష్టమైనటువంటి రీతిలో ముందుకు సాగినాడు గనక, చేశాడు గనక అభిషేకం తొలగించుకున్నాడు నాయన. మీ ఆత్మను నాయన తొలగించుకున్నాడు నాయన. అంత మాత్రమే కదా రాజుగా వండుకున్న నాయన అయా రాజ సింహాసనం కూడా రాజరికము కూడా నాయన తొలగిపోయినట్లుగా తీసివేసినట్లుగా అయ్యా మీరు మాతో మాట్లాడి ఉన్నారు, తెలియపరుచున్నారు. మీకు స్తోత్రంలో నాయన. అయ్యా 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 ఈ రాత్రి ప్రభా సంఘమును కానుకున్న వారందరూ నాయన, చేరి వచ్చిన వారందరూ నాయన మమ్మల్ని అందరినీ మీరు జ్ఞాపకం చేసుకున్నామని ప్రార్థిస్తున్నాము నాయన. మీ మాటను వినే వ్యక్తులుగా నాయన మమ్మల్ని అందరినీ కూడా దీవించమని ప్రార్థిస్తున్నాము నాయన. ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాము నాయన. మీ మాట వినుటకు నాయన అయా
మాకు కావలసినటువంటి సిద్ధపాటును దయచేయమని ప్రార్థిస్తున్నాము నాయన. మీ మాట వినేవారి ప్రార్థన మీరు ఆలకిస్తున్నారని సెలవిచ్చారయ్యా. మీ మాట వినేవారి ప్రార్థనకు జవాబు దయచేస్తారని మీరు సెలవిచ్చారయ్యా. మీ మాట వినేటువంటి వారి ప్రార్థనలు అయా ఫలిస్తాయని మీరు సెలవిచ్చారు ప్రభువా. ఈ రాత్రినైనా మా ప్రార్థన ఫలించినట్లుగా అయా మేమందరమును సంఘమును కానుకున్న వారందరూ నజరేయుడైన యేసు నామమున మీ మాట వినేటువంటి మనసు కలుగునుగాకని ప్రార్థిస్తున్నాం. కృప చూపడం నాయన, దయ చూపించిన నాయన. తెలుసో తెలియక ప్రభువా ఇష్టానుసరంగా వెళ్తున్నామేమో, తెలుసో తెలియక మీ మాటను ఎదిరిస్తున్నామేమో, తెలుసో తెలియక మీకు లోపడలేకపోతున్నామేమో, తెలుసో తెలియక మీకు అవిధేయతను మేము చూపిస్తున్నామేమో నాయన. సౌలు రాజు నాయనటువంటి మార్గములో నాయన మేము కూడా ప్రయాణిస్తున్నామేమో నాయన. మమ్మల్ని క్షమించమని ప్రార్థన, మమ్మల్ని మన్నించమని ప్రార్థన, కనికరించమని ప్రార్థన. కృపగల తండ్రి మీకు స్తోత్రాలు, దయగల తండ్రి మీకు వందనాలు నాయన. అయ్యా 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 వినటువంటి మాటలు ప్రభువా 30 వంతులుగా 60 వంతులుగా నాయన 100 అంతలుగా మీరు ఫలింపచేయమని ప్రార్థన. కృపగల తండ్రి స్తోత్రాలు, దయగల తండ్రి వందనాలు. సన్నిధి చేరి వచ్చిన వారందరినీ కుటుంబాలను నాయన పేరు పేరున మీరు దీవించమని ప్రార్థిస్తూ ఉన్నాం. సంఘాన్ని కానుకున్న వారందరినీ కూడా నాయన ఈ రాత్రి సన్నిధి ఆశీర్వాదములు నాయన మెండుగా కుమ్మరించి దీవించమని ప్రార్థిస్తున్నాము నాయన. భూ సంబంధమైన ఆశీర్వాదములు, పర సంబంధమైనటువంటి ఆశీర్వాదములు, ఆధ్యాత్మిక సంబంధమైన ఆశీర్వాదములు, శారీరక సంబంధమైనటువంటి ఆశీర్వాదములు మెండుగా మీరు దయచేయమని ప్రార్థన. అయా అనుగ్రహించమని ప్రార్థన. మంచి ఈవుల చేత తృప్తిపరచమని ప్రార్థన. కృపగల తండ్రి స్తోత్రాలు, దయగల తండ్రి మీకు వందనాలు. అయ్యా మీరు ఇచ్చినటువంటి గృహాలకు నాయన, మీరు అనుగ్రహించినటువంటి వాహనాల మీద మేము బయలుదేరుతూ ఉన్నాము తండ్రి. మీకు స్తోత్రాలు. వెళ్ళుచుండగా మీ సన్నిధి కాపుదల ఉంచమని ప్రార్థన, మీ సన్నిధి దీవులు దయచేయమని ప్రార్థన. అయా మేమును ప్రభువా చేరి వచ్చిన వారు ప్రభువా సంఘమును కానుకున్న వారు నాయన, బెతస్త కానుకున్న వారు నాయన, సార్వత్రిక సంఘం ఉన్నటువంటి సకల పరిశుద్ధులు నాయన ఈ రాత్రి నిద్రిస్తుండగా తండ్రి మీకు స్తోత్రాలు. సాతాను సమూహం నుంచి, దుష్ట మనసుల నుంచి, వాతావరణం నుంచి ఉన్నటువంటి ప్రతి విధమైన భయములు ఈ రాత్రి నజరేయుడైన యేసు నామమున లయపరచబడును గాకని ప్రార్థన, విడుదల కలుగును గాకని ప్రార్థన. కృపగల తండ్రి స్తోత్రాలు, దయగల తండ్రి మీకు వందనాలు. అయ్యా 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 మరల రేపు రాత్రి కాల సమయమందు మీ సన్నిధిలో మమ్మల్ని సమకూర్చమని ప్రార్థన, మీ సన్నిధిలోనైనా మమ్మను ఉంచమని ప్రార్థన, మీ సన్నిధిలోనైనా మమ్మల్ని చేర్చి మిమ్మల్ని మహింపరిచే భాగ్యం అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం. కృపగల తండ్రి స్తోత్రాలు, దయగల తండ్రి వందనాలు. చేరి వచ్చిన వారందరినీ కుటుంబాలను, సంఘమును కానుకున్న వారందరినీ కుటుంబాలను ఈ రాత్రి మీ బలమైనటువంటి హస్తములకు సమర్పణ చేయుచుండగా మీరు మాత్రమే కాపు నడిపించమని ప్రార్థిస్తూ ఉన్నాం. అయా చేరి వచ్చినటువంటి నాయన, అయా అయ్యా దీనిలో ఉన్నటువంటి నాయన మా అందరి ప్రార్థనలు, దాసుని ప్రార్థన ఆలకించినందుకై కృతజ్ఞతలు చెల్లిస్తూ వందనాలు చెల్లిస్తూ నజరేయుడైన యేసు సర్వాధికారమైన నామములోనే ప్రార్థన మనలు అడిగి పొందుకుని నామ పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. యేసు రక్తము జయము, ప్రభు రక్తము జయము, సిలువ రక్తమే జయము. యేసు నామమునకు సంపూర్ణ విజయము కలుగును గాక మా తండ్రి. అపవాది క్రియలకంత వినాశనము కలుగును గాక మా తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. తండ్రి యొక్క ప్రేమయు, కుమారుని యొక్క కృపయు, పరిశుద్ధాత్మ యొక్క సన్నిధి సహవాసం చేరి వచ్చిన వారందరికీ కుటుంబాలకు, సంఘమును కానుకున్న వారందరికీ కుటుంబాలకు, సార్వత్రిక సంఘమంతటికి, సకల పరిశుద్ధులైన వారందరికీ ఇప్పుడును ఎల్లప్పుడును సదాకాలము తోడే ఉండి నడిపించబడును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మంచిది. దయగల దేవుడు ప్రారంభ ప్రార్థన మొదలుకొని ముగింపు ప్రార్థన